నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంకాలం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు. ఇక శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆర్జిత పరోక్ష సేవలు నిలుతలు చేస్తున్నారు ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు, సాధారణ భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకరణ దర్శనంతో పాటు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే 12వ తేదీ వరకు నిర్ణీత సమయంలో స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే శ్రీశైలం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రథోత్సవాన్ని వీక్షించడంతో సర్వపాపాలు, కష్టాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. రథోత్సవాన్ని వీక్షించేందుకు 2 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 2 లక్షల మంది వరకు తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు.